హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ వేల్స్ బై పూజ. చూసారు కదండి, ఈ వీడియో అయితే కూడా క్లీనింగ్ బ్లాగే అనమాట. ఈరోజు 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియోకి ముందు ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చెక్ చేయండి, చాలా యూస్ఫుల్ వీడియో. సో ఇంకా నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా అన్ని ఫెస్టివల్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, కొద్దిగా క్లీనింగ్స్ అయితే అన్నీ స్టార్ట్ చేసాం. ఇంకా స్టవ్ అంటే ఎప్పుడు క్లీన్ చేస్తామండి. ఇంకా ఆ లెగ్స్ చూద్దామని అయితే ఈ క్లిప్పింగ్ తీసాం. ఇలా స్టవ్కి లెగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి, మీరు చెక్ చేసుకొని. అది ఇది ప్రెస్టీజ్ కంపెనీ స్టవ్. అలా లెగ్స్ అయితే నేను ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను. అలా పైకి ఉన్నట్లయితే మనం ఎప్పుడన్నా ఎక్కువ వాడేటప్పుడు నేను చపాతీ ప్యాన్ కానీ దోశ కానీ దాని కింద ఇట్లా పెట్టేసుకుంటుంటా. నాకు బాగా హెల్ప్ అయిందనమాట, అందుకు చెప్తున్నా. ఇంక ఈరోజు అయితే నేను టైల్స్ గురించి కొన్ని ఇంటీరియర్ టిప్స్ అయితే ఇద్దామనుకున్నా ఈ వీడియోలో. నేను వైట్ వేయించుకున్నా. స్టార్టింగ్ అయితే నేను చాలా భయపడేదాన్ని, ఎలా మెయింటైన్ చేస్తాను, వైట్ కదా మనకి ఎక్కువ ఈ విజిల్స్ వచ్చినప్పుడు అలా కొంచెం కష్టమని. కానీ అసలు ఎంత పసుపు పడినా కూడా ఎంత నీట్ క్లీన్. నేను ఒక్కొక్కసారి 2 డేస్ అయినా మర్చిపోతుంటా. ఒక పక్క ఉంటే అయ్యో పసుపు పడిద్దే ఏమైద్దని. ఇప్పుడైతే ఇంకా లైట్ అనమాట. అసలు ఎంత నీట్గా క్లీన్ అయిపోతున్నాయో ఆ టైల్స్ మీద. ఈ టైల్స్ అయితే మేము ఉండేది బెంగళూరు అయినా నేనైతే తెచ్చుకుంది మటుకు అనంతపూర్ నుంచి అయితే నేను ఈ టైల్స్ తీసుకున్నాను. నా ఇంటీరియర్ జరిగేటప్పుడు మేము ఇక్కడ లేమన్నమాట. మాకు బిల్డర్ ఇచ్చిన టైల్స్ అయితే మాకు వద్దు, అవి మేమే తెచ్చుకుంటామని అయితే తెచ్చుకున్నా. ఇంటీరియర్ టిప్ ఏంటంటే, మేము మా కిచెన్ లామినేట్ వచ్చి అలా డిజైన్లో సెలెక్ట్ చేసుకున్నాం. అది చేసుకున్నప్పుడు కూడా అయ్యో ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ నాకు మా ఇంట్లో మా కిచెన్ అంటే చాలా ఇష్టం. లామినేట్ బాగా సెట్ అయింది. సో ఎప్పుడైనా కానీ మనం లామినేట్ డిజైన్ చూస్ చేసుకున్నట్లయితే టైల్స్ కొంచెం ప్లెయిన్ తీసుకోండి. ప్లెయిన్ మీన్స్ మనం డిజైన్స్ లేకుండా ప్లెయిన్ కలర్స్ తీసుకుంటే ఆ కిచెన్కి మంచి లుక్ వస్తుంది అన్నమాట. లేదు నాకు టైల్స్ మంచి డిజైన్స్ అయితే ఇప్పుడు చాలా వచ్చాయండి టైల్స్. మీరు అలా డిజైన్ టైల్స్ తీసుకున్నట్టయితే కిచెన్ లామినేట్స్ ప్లెయిన్ పెట్టుకోండి, అప్పుడు సూట్ అవుతుంది అన్నమాట. అది ఒక ఇంటీరియర్ టిప్ అని మీకు హెల్ప్ అవుతుంది. ఎవరన్నా కొత్తగా ఫ్లాట్స్ చేయించుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. తర్వాత నేను మా కిచెన్ ఇంటీరియర్ చేసేటప్పుడు నేనైతే మా కిచెన్లో నాకు ఇది ఇక్కడ ఉండాలి అనేసి మొత్తం నేనైతే ఒక డ్రాయింగ్ వేసి అయితే మా ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చాను అనమాట. మళ్ళీ వాళ్ళు నాకు దాన్ని క్యాడ్లో డెవలప్ చేసి వాళ్ళు నాకు పంపించారు. తర్వాత చిన్న చేంజెస్ చేశా. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మాకు చిమ్నీ కూడా లేదు అంటే మేమే వాంటెడ్గా పెట్టించుకోలేదన్నమాట. నాకు ఎందుకో ముందు కూడా చిమ్నీలు లేవు కదా, ఇప్పుడు కొత్తగా అందరైతే పెట్టించుకుంటున్నారు. మేబీ అది వాళ్ళకి బాగుండొచ్చు. నాకైతే చిమ్నీ నేను రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను అస్సలు యూజ్ చేయలేదండి చిమ్నీని అయితే. నాకు ఎప్పుడు యూజ్ కాలేదన్నమాట. ఓన్లీ ఆ లైట్ ఒక్కటి వాడేదాన్ని, కానీ నాకు ఏం పెద్ద ప్రాబ్లం లేదు, అంత పని కూడా ఏం లేదు. ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నామంటే అసలు ఆయిల్ మరకలు కూడా నీట్గా వెళ్ళిపోతాయి అన్నమాట ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తే. నేను అలా ఎప్పుడప్పుడు అని రోజు క్లీన్ చేసేకైతే మనకు టైం ఉండదు. నేను వీక్లీ వన్స్ ఎప్పుడైతే నేను స్టవ్ క్లీన్ చేసుకుంటానో ఆ రోజే నేను ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటా. నాకు పైన కూడా చూసారు కదా నీట్గానే ఉంది, ఏం పెద్ద ఆయిల్ అయితే ఏం పడదు. నేను సో చూడండి, దగ్గర నుంచి కూడా చూపిస్తున్నా, ఎక్కడే కానీ మరకలు కూడా లేవు. నీట్గా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే చాలు. ఎవరన్నా వైట్ వేయించుకున్న వాళ్ళు హ్యాపీగా వేయించుకోండి. బట్ ఆ టైల్స్ కొంచెం మరీ స్మూత్గా ఉండేవి కాకుండా ఇలా డిఫరెంట్గా చూస్ చేసుకోండి. తర్వాత ఈ హ్యాంగర్ కూడా నేను ఐకియాలోనే తీసుకున్నా. బాస్కెట్ కూడా ఐకియానే అనమాట. ఎక్కువ నా వీడియోస్లో మీకు ఐకియానే కనిపిస్తుంది. నేను చాలా ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను ఐకియా వాళ్ళవి. అంటే మేము హౌస్ ఇంటీరియర్ చేసుకునేటప్పుడు కూడా నేను ఎక్కువ హైదరాబాద్ నుంచి అయితే తెచ్చుకున్నాను. అనంతపూర్లో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళే వాళ్ళని తెచ్చుకునేవాళ్ళం. మేము జాయిన్ అయినాక ఒక 1 ఇయర్కి ఐకియా అయితే బెంగళూరుకి వచ్చింది.
ఇంకా ఐకియా అంటే ఎంత పిచ్చంటే ఫస్ట్ డే ఓపెన్ అయిన రోజు నేనైతే వెళ్ళిపోయాననమాట. మా వదిన అన్నారు. ఇద్దరం కలిసి వెళ్తాం. మా ఇద్దరికి చాలా ఇష్టం ఐకియా ప్రొడక్ట్స్ అన్నా. సో, అది ఒక చేత్తో వీడియో తీస్తూ పెడుతుంటే సరిగ్గా రాలేదు. బట్ చాలా యూస్‌ఫుల్ అండి. అది కూడా నేను అమెజాన్‌లో తెప్పించుకున్నాననమాట. నీట్‌గా అలా పెట్టేసుకోవచ్చు. మరి యూజ్ చేసుకోవచ్చనమాట. అది చూయిద్దామని నా తిప్పలు అక్కడ అంతే. లాస్ట్ వీడియోలో చూపించాను నా కిచెన్ స్లాబ్ అంతా ఎలా అయిందో చూడండని. ఇప్పుడు చూసారా నా కిచెన్ స్లాబ్ అలా అయినట్టు కూడా అనిపియట్లా. అదేంటో ఆ వాటర్ ఏస్తే ఏమో అలా కనిపించదు. ఆ వాటర్ డ్రై అయిపోతూనే అది వైట్‌గా మీరు ఈరోజే పోస్ట్ చేసిన ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతది. ఇంకా సరే ఇవి కూడా ఒకేసారి ఇంకా డీప్ క్లీనింగ్ చేసుకున్న రోజైతే ఇవి కూడా ఇలా మార్చి నేను దానిలో కొంచెం చేంజ్ చేస్తూ అలా ఉంటాననమాట. ఈ రాడ్‌కి కొంచెం ఆయిల్ అప్పుడప్పుడు అంటుతుంది. దగ్గరగా ఉంది కదా స్టవ్‌కి. సో, అదొచ్చేసి మనకి ఈ గెంటెలు అలా వేసుకోవడానికి స్పూన్స్ వేసుకోవడానికి ఇచ్చిన బాస్కెట్ అనమాట. నేనైతే లైటర్ అవి ఇవి కూడా పెట్టుకుంటూ ఉంటా అప్పుడప్పుడు అవి తీసేసి కొంచెం డెకరేట్ చేసుకుంటుంటా. అలా చేస్తుంటే ఇది ఇంకొకటి స్నాక్ టేబుల్ దగ్గర కూడా మాకు ఇంకొకటి ఉంది ఇలాంటిది. అది కూడా త్వరలో క్లీన్ చేసినప్పుడైతే వీడియో ట్రై చేస్తా పోస్ట్ చేయడానికి. ఈ గ్లాసెస్ అయితే మా సిస్టర్ నాకు తెచ్చిచ్చారనమాట. చాలా బాగుంటాయి క్యూట్‌గా స్మాల్ గ్లాసెస్. ఇంకా చిన్నవి కూడా ఇచ్చాడు. అది స్నాక్ టేబుల్ అక్కడైతే ఉందన్నమాట. సో, ఇలా అన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను నేను. అది నాకొక స్ట్రెస్ రిలీఫ్‌గా ఉంటది. నాకింక ఇవే చాలా ఇష్టం అన్నమాట. ముందైతే ఒక ఫోనో, ట్యాబో ఏదో ఒకటి పెట్టుకొని ఏదో ఒకటి వింటూ నా పనులన్నీ ఎంజాయ్ చేస్తూనే నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా తిడుతుంటారు ఎందుకు అంత శ్రమ పడుతుంటా అని. కానీ కొన్ని మనకి హ్యాపీ అనిపించేవి శ్రమ అయినా కూడా మనం వదలలేమన్నమాట. ఇంకా వెంటనే ఎప్పటికప్పుడు అయితే నేను క్లాత్‌తో దాన్ని వైప్ చేసేస్తుంటా. ఎందుకంటే నాకు భయము ఈ సిటీస్‌లో వాటర్‌తో అవేమన్నా సాల్ట్ వాటర్ అలా ఏమన్నా ఇదవుతాయని ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసేసుకుంటుంటా. ఇవి ఎప్పుడు ఏం చేయనండి. డీప్ క్లీనింగ్ అన్నప్పుడు మాత్రమే అన్నీ తీసైతే చేసుకుంటుంటా. అయినా కూడా మనం హ్యాపీగా నీట్‌గా అయితే ఇవన్నీ మెయింటైన్ చేసుకోవచ్చు కిచెన్‌లో. అదే ఇష్టం ఉండాలండి బాగా. ఆ ఇష్టం ఉంటే ఇలాంటివన్నీ ఎక్కువ పెట్టుకొని టైం కూడా ఉండాలి. ఇప్పుడు బిజీ లైఫ్‌లో కొంచెం కష్టమే. ఇంక ఈ రాడ్ అయితే ఇదేమి ఇంటీరియర్ వాళ్ళేం చేయలేదు. నేను సెపరేట్‌గా అన్నీ కొట్టించుకున్నాను అనమాట. నేను సెపరేట్‌గా చాలా చేయించుకున్నాననమాట. ఇంకా అదైతే హ్యాపీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని మరీ అగైన్ ఫిట్ చేసుకోవచ్చు అనమాట. అది నాకు బాగా అనిపించింది. నీట్‌గా సోప్ వాష్ చేసుకోవచ్చు కదా! ఇంక ఈసారి అయితే డిఫరెంట్‌గా పెట్టుకుందాం అనేసి ఇంకా మనీ ప్లాంట్ అయితే ఒకటి పెట్టుకున్నాను. కొంచెం అట్లాస్ట్ పెట్టా స్టవ్‌కి దూరంగా. ఇక్కడ మనం ఇవే కాదండి ఇంకా సిజర్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. తర్వాత కిచెన్ నాప్కిన్స్ ఇలా వేసుకోవచ్చు. మన ఇష్టం. మనం ఎన్ని రకాలుగా చేసుకుంటే అన్ని రకాలుగా దాన్ని మనం డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఒక హ్యాంగర్ ఉంటే. ఇంకా మనకి నేను సిలికాన్‌వి చూయించాను కదండీ వంట చేసేకి గెంటెలు. అలాంటివి కూడా చిన్న ట్యాగ్ వేసేసి అలా కూడా అన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. నాకు ఎందుకో ఆ టవల్ కంటే కూడా ఈ కప్సే బాగా అనిపించాయి. ఇంకా ఆ కప్సే అయితే నేను వేసుకుంటున్నాను.
మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో ఒక చిన్న లైక్ కానీ, కామెంట్ చేసి కానీ నాకు చెప్పండి. నాకు కూడా కొంచెం మోటివేట్‌గా ఉంటది. సో, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో. టిప్స్ కూడా కొన్ని యూజ్‌ఫుల్ అయిన టిప్స్ అందరికీ షేర్ చేయండి. సో, ఇక్కడైతే ఇంకా నేను చూస్తున్న ఆర్టిఫిషియల్ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చనమాట అలా. అంటే ఐడియాస్ మీకు షేర్ చేద్దామని. మనం ఎన్ని వేస్‌గా మన కిచెన్‌ని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అని. నాకు మనీ ప్లాంట్ పెట్టాక ఇంకా అది వాస్తవం గదండీ! మంచి నేచర్‌గా అనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ కంటే గూడా. కొంచెం మెయింటెనెన్స్ అంటే నేను మనీ ప్లాంట్స్ కూడా ఒక 6 అలా కొనుక్కున్నా. వాటిని ఇప్పుడు నేను ఎన్ని చేసుకున్నానో మీకు తొందరలోనే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇక ఆ కార్నర్ అయితే క్లీన్ చేసుకున్నాం. మరి ఈ కార్నర్ కూడా క్లీన్ చేసుకోవాలనేసి అయితే నేను మీకు చాలా వీడియోస్‌లో చూయించాననమాట. కౌంటర్ టాప్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చాలా మటుకు బోర్ కొట్టిందని నేను చేస్తూనే ఉంటా. అలా అని నేను ఎక్కువ ఏం కొనను. కొన్న బడ్జెట్‌లోనే తీసుకుంటా. నేను వెతికి ఏవి తక్కువ పడతాయి, మనకవి మల్టీపర్పస్ యూజ్ అవుతాయా, అలా అనుకోని నేనైతే పర్చేస్ చేస్తూ ఉంటా. మోస్ట్‌లీ అమెజాన్ నుంచి లేదా ఐకియా నుంచి, హోమ్ సెంటర్, వెస్టిఫైడ్ హోమ్ ఇవి ఈ కిచెన్‌కి సంబంధించి నేను ఎక్కువ షాప్ చేసేదైతే ఇక్కడే. ఆహ్, ప్రీవియస్ వీడియోస్‌లో గూడా ఎన్నో చూయించాను మీకైతే కౌంటర్ టాప్ ఆర్గనైజ్ ఎలా చేసుకోవాలని మీరు చెక్ చేయండి. ఇంకా ఎన్నో డీఐవైస్ కిచెన్‌కి సంబంధించినవి ఎన్నో డీఐవైస్ అయితే చూపిస్తుంటాను మీకు వీడియోస్‌లో. ఇది వచ్చేసి టిష్యూ హోల్డర్ అనమాట ఐకియాలోది. ఇదైతే నాకు చాలా రోజులు దొరకలేదు. నాకు బాగా నచ్చింది. అదొచ్చి బనానా స్టెమ్‌తో చేసేదనమాట అది. తర్వాత ఎప్పుడో దొరికింది ఒకసారి. ఇంకా తెచ్చుకున్నాననమాట. ఇలా నీట్‌గా చేసుకుంటే ఎంత బావుంటదంటే కిచెన్‌లో ఆ కార్నర్ అలా ఉంటే మనకి చిరాకు అలా ఉండదు. హ్యాపీగా చేసుకోవచ్చనమాట మన పనిని మనం. ఇంకా అది కూడా డీఐవై. అది వెనిగర్ బాటిల్‌తో నేను ఆయిల్ బాటిల్ అయితే చేసుకున్నా. ఇంకా అక్కడ నాకు ఏదో వెల్తీగా అనిపించింది. సరే ఒక మనీ ప్లాంట్ పెడదాం అనుకున్నా. అందుకని ఇంకా బాటిల్స్‌లో నేను ఎక్కువ ఇలా హ్యాంగ్ అయ్యేవన్నీ కట్ చేసి ఇలా బాటిల్స్‌లో పెడుతుంటా. మనం అవి డెకరేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ అవి రూట్స్ అన్నీ చూడండి ఎన్ని రూట్స్ వచ్చేసాయో దానికి. మనం అవి మరీ ప్లాంట్ చేసుకున్నా మళ్ళీ సాయిల్‌లో కూడా ప్లాంట్ చేసుకోవచ్చనమాట. అలానే నేను అలాంటివన్నీ చేస్తూ ఉంటా. చూసారు గదా! ఒక్క మనీ ప్లాంట్‌తోనే అక్కడ సెటప్పే మారిపోయింది. అంత బావుంటది మనం అలా గ్రీనరీ యాడ్ చేస్తే. చాలా ఇష్టమండి నాకు ప్లాంట్స్. కాకపోతే మాది చిన్న అపార్ట్మెంట్‌లో ఎక్కువ స్కోప్ ఉండదు. ఎక్కువ ప్లాంట్స్ అన్నీ పెంచుకోవాలని. లేడీస్‌కి చాలా మందికుంటది కోరిక. అన్ని చెట్లు పెంచుకోవాలి, ఆకుకూరలు, వెజిటబుల్స్ మనమే పెంచుకోవాలని. ఎక్కడ కుదురుతదండి సిటీస్‌లో.